విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన పవర్ఫుల్ లీడర్ అని అంతా అనుకుంటూ ఉంటారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ కూటమిలో ఆయనది కూడా కీలకమైన పాత్ర. మరి 2 నెలలు అధికారంలో పవన్ తనదైన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్నది ఒక చర్చగా వస్తోంది. అదే సమయంలో పవన్ అన్న ముద్ర ప్రభుత్వంలో ఎక్కడా ఏది అన్నది కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి పవన్ రియల్ లైఫ్లో హీరో పాత్రలు చేశారు. ఆయన చెప్పే డైలాగులు థియేటర్లో మోత మోగేవి. మరోవైపు చూస్తే ఆయన రాజకీయాల్లో వచ్చిన తరువాత కూడా వారాహి రథమెక్కి చేసిన కామెంట్స్ కానీ, నవశకాన్ని తీసుకొని వస్తాను, ఏపీని ఎక్కడో ఉంచుతాను అని చెప్పిన మాటలు కానీ జనాల చెవుల్లో ఇప్పటికీ గింగిర్లు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ పదే పదే ఒక డైలాగ్ చెప్పేవారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి చాలు అని అన్నారు. కానీ జనాలు పవన్ ఒక్కడినే కాదు, ఆ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించి చట్ట సభలకు పంపారు. పవన్ కూటమి అంటేనే దానిని గెలిపించి బంపర్ మెజార్టీతో అందలం ఎక్కించారు. అలా ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ ఉన్నారు. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పైలట్ అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కో పైలట్ అన్నమాట. అయితే గెలిచిన తర్వాత డెప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. పవన్ది ఒక పార్టీ, దాని పేరు జనసేన. ఆయన పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. ఆయన కూడా ఎన్నికల ముందు ప్రజలకు కొన్ని హామీలు తమ పార్టీ తరపున ఇచ్చారు. కానీ చిత్రంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన బ్రాండ్ ఎక్కడా కనిపించడం లేదు. 2014 నుంచి 2019 దాకా నడిచిన టీడీపీ ప్రభుత్వంగానే ఉంది తప్ప కూటమి ప్రభుత్వం అని ఎక్కడా అనుకోవడానికి ఛాన్సే లేదు అంటున్నారు. పవన్ కలెక్టర్ల మీటింగుల్లో కానీ, ఇతర ముఖ్య వేదికల వద్ద కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ చంద్రబాబును పట్టుకొని ఆయన అపరిమితమైన అనుభవం కలిగిన వారు అని కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు అని అంటున్నారు. నిజమే, బాబు సీనియర్ నేతనే. అదే సమయంలో జనసేన తరపున పవన్ కూడా తన పార్టీ పరంగా కొన్ని విలువైన సూచనలు చేయొచ్చు కదా అని అంటున్నారు. ఆఖరుకు కేబినెట్ మీటింగ్ పెడితే అక్కడ కూడా చంద్రబాబు ఏం చెప్తే దానికి పవన్ తలూపుతున్నారు. ఏమీ చేసేది లేదని జనసేనలో కూడా చర్చ నడుస్తోంది. టీడీపీ పెద్ద పార్టీ కావచ్చు, అంత మాత్రం చేత కూటమి పక్షాలు తమ అభిప్రాయాలను చెప్పకూడదని ఎక్కడా లేదు కదా. పైగా పవన్ మార్క్ పాలిటిక్స్ కొత్తగా ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ టీడీపీ ఏం చేసినా, చంద్రబాబు ఏం చెప్పినా భేష్ అనడానికి జనసేన అనే పార్టీ వేరేగా ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి చూస్తే టీడీపీ 4 దశాబ్దాలకు పైబడిన ఒక పాత పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా మారిపోయి చేసేది ఏమీ ఉండదు, ట్రెడిషనల్గానే ఉంటుంది. అలాగే గతంలో వచ్చిన వాటిని అలా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ జనసేన అలా కాదు. యూత్కి, కొన్ని వర్గాలకు ఎంతో ఎక్కువగా కనెక్ట్ అయిన పార్టీ. జనసేన మీద ఎన్నో ఆశలు జనాలు పెట్టుకున్నారు. జనసేన టీడీపీ కూటమిలో ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం నడక సాగుతుంది అనుకుంటే కొత్త సీసాలో పాత సారాగా వ్యవహారం సాగుతుంది. పవన్ తనదైన పాత్రను సమర్థవంతంగా పోషిస్తారు అని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే పవన్ ఒక తుఫాన్ అని కదా అందరి భావన. ఇదే మాటను మోడీ కూడా అన్నారు. మరి చూస్తే 2 నెలలు దాటింది, పవన్ మార్క్ ఎక్కడా లేదు. తన సొంత శాఖలోనూ లేదు, మొత్తం ప్రభుత్వంలోనూ లేదు. అసలు జనసేన టీడీపీ పాలు చక్కెర మాదిరిగా కలిసిపోతూ ముందుకు పోతున్నాయి. అదే విజయం అని కూడా పవన్ భావిస్తున్నట్లు ఉన్నారు. దేనికి ఎక్కడ సొంత అభిప్రాయం చెప్పకపోతేనే కూటమి ప్రభుత్వం విభేదాలు లేకుండా సక్సెస్ అయినట్లుగా ఆయన భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతుంది. లేకపోతే పవన్కి జనసేనకు ఉన్న పొలిటికల్ ఫిలాసఫీ ఏమైంది అని అంతా అడుగుతున్నారు. తుఫాన్ మాదిరిగా పవన్ పాలన ఏమీ లేదని కూడా వినిపిస్తోంది. ఇక పవన్ ఏమి చెప్పినా టీడీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని కూడా టాక్ ఉంది. బయటకు చూస్తే టీడీపీ అనుకూల మీడియా కానీ, ఛానళ్లు కానీ పవన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అని అన్నట్లుగా చెబుతున్నాయి, రాస్తున్నాయి. కానీ ఇన్సైడ్ అంతా లేదు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తుఫాన్ కాదని, ఆయన 2 నెలల పాలనలో మార్క్ లేకపోవడం మాత్రం మైనస్గానే చెప్పుకుంటున్నారు.